హాయ్ అండి, నమస్తే. కథావాణికి స్వాగతం. పెబ్బిలి హైమావతి గారు రచించిన మనుషులు మమతలు అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు రెండో భాగం వినేద్దామా? నవల్లోకి వెళ్ళే ముందు నవల కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సావిత్రమ్మ గారి పార్థవ దేహాన్ని వరండాలో ఒక పక్కగా వేసి ఉంచారు. ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు ఉంది ఆమె ముఖం. ఈ వయసులో తన్ని ఒంటరిని చేసిపోయిన భార్య వైపు నిర్నిమేషంగా చూస్తూ ఉండిపోయారు జగన్నాథం గారు. మరో పక్క కృష్ణమూర్తి అమ్మా అమ్మా అంటూ కంటికి మింటికి ఏకధారగా ఎడవసాగాడు. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు అంతా ఆమె చుట్టూ కూర్చున్నారు దీనంగా చూస్తూ. కృష్ణమూర్తి జగన్నాథం గారి పెద్ద కొడుకు. చోడవరం హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. మంచి వ్యక్తిగా స్కూల్లోనూ ఊళ్ళోనూ ఎంతో గుర్తింపుగా గౌరవం ఉంది అతడికి. అందుకే అతడికి వచ్చిన కష్టం తమకే వచ్చినట్లుగా ఊరంతా అక్కడే ఉంది. అమ్మగారు నిన్న అనగా పోయారు. ఇంకా ఉంచితే మంచిది కాదు, బాడీ చెడిపోతుంది అన్నారెవరో. దానికి జవాబుగా మాస్టర్ గారి అబ్బాయి వారి మేనల్లుడు రావాలట. వాళ్ళు వస్తేనే కానీ అమ్మగారిని కదల్చడానికి వీలు లేదని జగన్నాథం గారి రెండో అబ్బాయి దివాకరం చెప్పారు అన్నాడు. పోనీ వాళ్ళు వచ్చేలోగా మిగతా ఏర్పాట్లు చూస్తే వాళ్ళు రాగానే కార్యక్రమాలు మొదలు పెట్టవచ్చు కదా అన్నాడు మొదట ఆయన. అవును నిజమే, పదండి మాస్టర్ గారితో ఒక మాట చెప్పి పనులు మొదలు పెడదాం అంటూ ముందుకు నడిచారు ఆయన. మిగతా వారు ఆయన్ని అనుసరించారు. మాస్టారు, మీకు చెప్పదగిన వాడిని కాను. పోయిన వాళ్ళతో మనం కూడా పోలేం కదా. అమ్మగారు పుణ్యాత్మురాలు కనుకే ఏ కష్టము లేకుండా సునాయాసంగా వెళ్ళిపోయారు. అందరికీ అలాంటి చావు రమ్మన్నా రాదు కదండి. పిల్లలు వచ్చేలోగా జరగవలసిన ఏర్పాట్ల గురించి ఆలోచిస్తే బాగుంటుంది అన్నారు ఆయన. అతడి మాటలు విని కృష్ణమూర్తి నిస్తేజంగా చూశాడే గాని బదులు పలకలేదు. అన్నగారి పరిస్థితిని గమనించిన దివాకర్, మీరు పదండి సార్, అన్నయ్యతో నేను మాట్లాడతాను అంటూ వాళ్ళని అక్కడి నుంచి పంపించేశాడు. అన్నయ్య ఏది గ్రహించే స్థితిలో లేడని అనుకున్న దివాకర్ శంకరం వెంకటరమణుల దగ్గరకు వచ్చాడు. శంకరం, చూశారు కదా అన్నయ్య పరిస్థితి, అసలు మాట్లాడే స్థితిలో లేడు. మనమే పూనుకుని ఈ కార్యక్రమం గట్టెక్కించాలి. నా దగ్గర కూడా చాలినంత డబ్బు లేదు. మీరిద్దరు తలో 3,000 వేస్తే ఇప్పటికి పని జరుగుతుంది అన్నాడు దివాకర్ అడగలేక అడుగుతూ. అతడి మాటలు విని వారిద్దరూ ఒకరి ముఖాలు ఇంకా ఒకరు చూసుకున్నారు. చివరికి శంకరం ఈ వార్త వినడంతోనే ఇద్దరు ఉన్నపాటున బయలుదేరి వచ్చేశాము. కారులో పెట్రోల్ కొట్టించుకునేందుకే డబ్బులు వెతుక్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతానికి మా దగ్గర ఏమీ లేదు అన్నాడు. వెంకటరమణ కూడా దానికి వత్తాపడాడు. ఆ మాట వింటూనే దివాకర్కి కోపం ముంచుకొచ్చింది. అరే ఏమిట్రా ఇది, చనిపోయింది మన అమ్మరా, వంతులు పోయేందుకు ఇదే సమయం, తలో 3,000 సర్దేలేనంత దీనావస్థలో ఉన్నారా మీరు అన్నాడు తీవ్రంగా వారి వంక చూస్తూ. దానికి వాళ్ళిద్దరూ కలిసి పెడసరంగా ఏదో సమాధానం చెప్పారు. ఆ సంభాషణ చెవిని పట్టడంతోనే చివ్వున తలెత్తి చూశారు జగన్నాథం గారు. భార్య అంత్యక్రియల ఖర్చుల కోసం వంతులాడుకుంటున్న కొడుకులను చూడగానే అతడి మనసు కకావికలమైంది. నిన్న భార్య చనిపోయిన దగ్గర నుండి ఒక్క కన్నీటి బొట్టైనా రాల్చని అతడి కళ్ళు గట్టు తెగని గోదారిలా అయ్యాయి. ఇంతకాలం తన పెంపకం చాలా గొప్పదని లోపలే మురిసిపోతున్న ఆయనకు ఇది పెద్ద షాక్లా అనిపించింది. ఈ బిడ్డల ఉన్నతి కోసం తను తన భార్య అహర్నిశలు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని ఇంత వాళ్ళని చేస్తే ఈనాడు దక్కిన ప్రతిఫలం ఇదా? చి, నేనెంత దురదృష్టవంతుణ్ణి. భార్య అంత్యక్రియలకు చిల్లి గవ్వైనా లేని నిర్భాగ్యుడినైపోయాను. నాలాగే నా పెద్ద కొడుకు కృష్ణమూర్తి కూడా సంపాదించిందంతా కుటుంబం కోసమే వెచ్చించాడు. వాడు తలుచుకుంటే ఊళ్ళో ఆ మాత్రం డబ్బు పుట్టించకపోడు. కానీ తల్లి పోవడంతో వాడు మతిపోయిన వాడిలా అయ్యాడు. ఇప్పుడు నేనేం చేయాలి అనుకుని అసహాయంగా అందరి వైపు చూడసాగాడు. వాళ్ళు ముగ్గురు అరుచుకోవడం వినడంతోనే కృష్ణమూర్తి వర్తమానంలోకి వచ్చాడు. అతడికి కర్తవ్యం గుర్తుకు వచ్చింది. దివాకర్ని దగ్గరకు పిలిచి, దివా, ఏమిట్రా ఈ అరుచుకోవడాలు? ఎవరైనా వింటే ఎంత నవ్వుబాటు మనకు. అవతల బావగారులు 2 ఉన్నారు, ఈ పక్క ఊళ్ళో వాళ్ళు ఉన్నారు.
ఇంతకాలం ఫలానా జగన్నాథం గారి పిల్లల్ని మన గురించి అంత గొప్పగా చెప్పుకుంటూ ఎంతో గౌరవిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ మాటలు వింటే వాళ్ళంతా ఏమనుకుంటారు? ఆ గౌరవాన్ని మీరంతా ఈరోజు మట్టిలో కలిపేస్తారా ఏమిటి? ఒరే, ప్రస్తుతానికి ఓ 10,000 ఉంటే సర్దు, రేపు జీతాలు రాగానే ఇచ్చేస్తాను అన్నాడు బాధగా చూస్తూ. అది కాదన్నయ్య, అసలేం జరిగిందో తెలుసా నీకు? వాళ్ళు కొంచెం కూడా బాధ్యత లేకుండా మాట్లాడుతుంటే అంటూ వివరణ ఇవ్వబోతున్న దివాకరాన్ని మధ్యలోనే వారిస్తూ, నాకంతా తెలుసురా, చెప్పింది చేయి ముందు, ఇంకేం మాట్లాడుకు అన్నాడు కృష్ణమూర్తి గంభీరంగా. చేసేదేం లేక దివాకర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు, జరగవలసిన ఏర్పాట్లు చూసేందుకు. అక్కడే ఉండి ఆ తంతు అంతా చూస్తున్న వంశీ, కావ్య, సాహతిలకు మతిపోయినంత పనయింది. తమ తండ్రుల నిర్వాకం చూశాక నెల నెలా తమకు పాకెట్ మనీగా ఇచ్చేంత కూడా లేని ఈ ఖర్చు వీళ్ళ భరించలేరా? ఎంత అన్యాయం అనుకున్నారు బాధగా. శరత్, శ్రీకాంత్ చోడవరం చేరుకునేసరికి సావిత్రమ్మ గారి అంతిమయాత్రకు అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉంచారు. వాళ్ళ రాక కోసమే ఎదురు చూస్తూ ఉండటంతో వాళ్ళు రాగానే కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇద్దరూ రావడంతోనే పరుగున వెళ్ళి సావిత్రమ్మ గారి పాదాల మీద తలవాల్చారు చిన్నపిల్లల్లా ఏడుస్తూ. వాళ్ళని చూడటంతోనే అందరూ మరోసారి గొల్లుమన్నారు. జానకి శరత్ని చుట్టేసి, చూడరా నాన్న, అమ్మమ్మ మనందరినీ ఎంత అన్యాయం చేసిపోయిందో అంది ఏడుస్తూ. అత్త, ఇలా అయిందేంటత్తా అంటూ శ్రీకాంత్ కూడా జానకిని చుట్టేశాడు ఏడుస్తూ. అంతవరకు పసివాళ్లే ఏడుస్తున్న కృష్ణమూర్తి వాళ్ళిద్దరినీ ఏడుపు చూసి మెల్లగా లేచి వచ్చి చెరో చేత్తో ఇద్దరిని తీసుకుని ఓదార్పుగా వెన్నుతట్టాడు. విద్య, కావ్య, సాహతి, వందన, మానస, వంశీ, చక్రధర్, హేమంత్, గౌతములు వారిద్దరినీ చుట్టుముట్టారు. అందరూ బాధాతప్త హృదయాలతో ఒకరివైపు ఒకరు దిగులుగా చూస్తూ ఉండిపోయారు. సావిత్రమ్మ గారి అంత్యయాత్ర బయలుదేరింది. పసుపు కుంకుమలతో పూల రథం మీద అయిన వారందరినీ శోకసముద్రంలో ముంచి సావిత్రమ్మ గారు చల్లగా వెళ్ళిపోయారు. కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత స్నానం చేసి వచ్చి జగన్నాథం గారికి చెరోవైపు కూర్చున్నారు శరత్, శ్రీకాంతులు. ఇద్దరి కళ్ళు ఏడ్చి మంకెన పువ్వుల్లా ఎర్రబారిపోయాయి. వాళ్ళు తాతగారి పక్కన కూర్చున్నారే కానీ ఆయనకు ధైర్యం చెప్పేందుకు కానీ ఓదార్చేందుకు కానీ వారికి తగిన వయసు, అనుభవం లేకపోయింది. అయినా చేతులు తమ చేతుల్లోకి తీసుకున్నారు ఆప్యాయంగా. ఒక్కోసారి మాటల కంటే మౌనమే ఎక్కువ ఓదార్పునిస్తుందనే మాట వారి విషయంలో నిజమైంది. మనవలిద్దరి ఆత్మీయ స్పర్శ ఆయనలో కదలిక తెచ్చింది. వారిద్దరి భుజాల మీద మెల్లగా చేతులు వేశారు. తెలిసిన వారు, బంధువులు, స్నేహితులు వచ్చి జగన్నాథం గారిని, కృష్ణమూర్తిని తదితర కుటుంబ సభ్యులను పలకరించి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసి వెళ్ళసాగారు. దివాకర్ కొడుకు గౌతమ్ డాక్టర్ కావడం వలన అనుక్షణం జగన్నాథం గారి ఆరోగ్య పరిస్థితి గమనిస్తూ వేళకి తగిన మందులు వేయసాగాడు. అరే శరత్, మనవాళ్ళంతా ఒకరినొకరుగా వెళ్ళిపోతున్నారా? ఉదయం వంశీ, చక్రి, గౌతమ్ వెళ్ళిపోయారు. ఇప్పుడు కావ్య, సాహతి బయలుదేరుతున్నారు. రేపు నువ్వు వెళ్తానంటున్నావు. మీరంతా వెళ్ళిపోతే నేను ఇక్కడ ఒంటరిగా ఎలా ఉండనురా అన్నాడు శ్రీకాంత్ బేలగా చూస్తూ. అదేమిటి, కావ్య, సాహతి ఈ 10 రోజులు ఉంటామని చెప్పారే నాతో. వంశీకి ఇంటర్నల్స్ ఉన్నాయని, హేమంత్కి ఆఫీస్ వర్క్ ఉందని వెళ్ళారు. వీళ్ళకేమైంది అన్నాడు శరత్ ఆశ్చర్యంగా. అవునా, అయితే సడన్గా వీళ్ళిద్దరికీ ఎగ్జామ్స్ ఎలా పుట్టుకొచ్చాయో అడుగుదాం పదా అన్నాడు శ్రీకాంత్ కోపంగా. వాళ్ళిద్దరినీ చూడటంతోనే బ్యాగులు సర్దుతున్న కావ్య, సాహతి చేస్తున్న పని ఆపి ప్రశ్నార్థకంగా వారి వంక చూశారు. శ్రీకాంత్ కోపంగా వారి వంక చూస్తూ, వాడితో ఉంటానని చెప్పారట నిన్న, ఇంతలోనే పరీక్షలు ఎక్కడి నుండి పుట్టుకొచ్చాయి మీకు అన్నాడు. అవును, నిన్నటికి ఇవాళకి వచ్చిన మార్పుకి కారణం మాకు తెలియాలి అన్నాడు శరత్. బాబు, ఇక్కడ రాజకీయాలు చూస్తూ ఉంటే మా తలలు తిరిగిపోతున్నాయి. నానమ్మ ఉండగా బృందావనంలో ఉండే తాతగారిల్లు ఈరోజు యుద్ధభూమిగా మారుతూ ఉంటే చూడలేక పారిపోతున్నాం అంది కావ్య. నిన్నటిదాకా ఈ ఇంట్లో అందరూ ఒకరి కోసం ఒకరు అన్నట్లు ఉండేవారు. అలాంటిది ఈరోజు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా స్వంత లాభాలు చూసుకుంటున్నారు. ఇన్నాళ్ళు ఓడకి కెప్టెన్లా నానమ్మ ఉండేది, అందరినీ సరైన దారిలో నడిపేది. ఇప్పుడు ఆమె కనుమరుగు కాగానే మనుషుల మధ్యన మమతలు, మమకారాలన్నీ మాయమైపోయాయి అంది సాహతి బాధగా. ఏంటమ్మా సాహతి, అలా పజిల్లా మాట్లాడకపోతే కొంచెం అర్థమయ్యేటట్లు మాట్లాడవచ్చు కదా అన్నాడు శ్రీకాంత్ చెల్లెలి వంక చిరాగ్గా చూస్తూ. వినడానికే మీకంత చికాగ్గా ఉంటే
కళ్ళారా చూసిన మాకెంత చికాగ్గా ఉంటుందో ఆలోచించన్నయ్య అంది కావ్య. మీరిక్కడికి ఆలస్యంగా వచ్చారా కనుక ఇక్కడ జరిగిన ఫార్స్ మీరు చూడలేదు. మేము వచ్చిన దగ్గర నుండి అందరినీ అన్నింటినీ గమనిస్తూనే ఉన్నాము. ఏ విషయంలోనూ ఎప్పుడూ మన మధ్య దాపరికాలు లేవు కదా. మీరు వచ్చాక జరిగిందంతా చెప్తామని అనుకున్నాము. చక్రి బావ వంశీ మీతో మాట్లాడాలని చాలా ట్రై చేశారు. కానీ మీరిద్దరూ తాతగారి దగ్గరే ఎక్కువ సమయం గడపడం వలన ప్రత్యేకంగా పిలిచి చెప్పలేకపోయారు. వాళ్ళేవో పనులున్నాయని వంకబెట్టి వెళ్ళిపోయారు. మేమిద్దరము ఇక్కడ ఇరుక్కుపోయాము అంది కావ్య. ఇక్కడ గౌతమ్ అన్నయ్యకి తాతగారిని చూసుకోవడంతోనే సరిపోయింది. అందువలన తనకి మీతో మాట్లాడేందుకు కుదరలేదు అంది సాహతి. అసలు సంగతి ఏమిటో చెప్పండి ముందు అన్నాడు శరత్ విసుగ్గా. అసలు ఈ సమస్యకు అంతటికీ కేంద్ర బిందువు నువ్వే బావా. నీ పెళ్లి విషయమే ఘాటుగా చర్చలు జరుగుతున్నాయి ఇక్కడ అంది సాహతి. చీ, పెళ్లి మాటలకు ఇదా సమయం అన్నాడు శరత్ ఏవగింపుగా. కాదా, ఈ మాట వింటూనే మనకు తప్పుగాను అసహ్యంగాను ఉంది. కానీ మన పెద్దవాళ్ళు నానమ్మ పోయిన బాధను పక్కన పెట్టి ఆస్తులు ఆదాయాల గురించి లాభ నష్టాల గురించి బేరేజు వేసి మాట్లాడుకుంటున్నారు. అత్త నిన్నప్పుడు త్రాసులో పెట్టి తూస్తోంది బావా. ఎంత ధర పలుకుతావోనని అంది కావ్య కోపంగా. అర్థం లేకుండా మాట్లాడుకు. ప్రత్యేకంగా నాకు ఇప్పుడు పెళ్లి సంబంధం చూడటం ఏంటి అన్నాడు శరత్. అవన్నీ నానమ్మ ఉన్నప్పటి మాటలు. ఇప్పుడంతా మారిపోయింది. ఇంతకీ అత్త ఎంపిక చేసింది ఎవరినో తెలుసా? నన్నే అంది కావ్య బాధగా. నిజంగా అన్నారు శరత్ శ్రీకాంతులిద్దరూ ఒకేసారి. బావా, ఇందులో అత్త ఒక్కతే కాదు, మా అమ్మ నాన్నలకు బాగా ఉంది. అసలు దీని అంతటికి కారకురాలు మా అమ్మ నాన్నలే. అత్త నిన్నటిదాకా విద్య నా కోడలు అని ఎంతో మురిపంగా చెప్పేది. అలాంటిది వాళ్ళ మాటలు విని ప్లేట్ ఫిరాయించేసింది. పెదనాన్నగారు తన ఒక్కగానొక్క కొడుకైన నీకు ఏ అచ్చట ముచ్చట తీరలేరట. మా నాన్న అయితే లక్షలకు లక్షలు కట్నం గుమ్మరిస్తారట. ఈ మాట విన్న దగ్గర నుండి నాకు విద్య ముఖం చూడాలంటే సిగ్గుగా ఉంది. చిన్నప్పటి నుండి మీ ఇద్దరిని మేమంతా జంటగా ఊహించుకుంటున్నాం. ఇప్పుడు విద్య స్థానంలో నన్ను ఊహించుకునేందుకు అసహ్యంగా ఉంది నాకు. అక్కడికి చిన్నత్త ఇది సరైంది కాదు అని చెప్పబోతే నీకేం తెలియదు, నువ్వు ఊరుకో అంటూ చిన్నత్తని ఈసడించి పారేశారు అత్త. అందుకే ఇక్కడ ఉండలేక పారిపోతున్నాము అంది కావ్య కోపంగా చూస్తూ. అంతేకాదన్నయ్య, ఈ విషయం నిన్న ఈరోజు జరిగింది. మా అందరికీ చాలా బాధ కలిగించిన విషయం వేరే ఉంది. అది మీతో వంశీ అన్నయ్య చెప్పాలనుకున్నాడు. మొన్న నానమ్మ చనిపోయిన నాడు ఏం జరిగిందో తెలుసా? మీరు వచ్చేలోగా అంతిమయాత్రకు అవసరమైన ఏర్పాట్లు చేయమని ఊళ్ళో పెద్ద నాన్నగారితో అని చెప్పారు. ఆయన కదిపితే చాలు కన్నీటి కడల్లా అయిపోతున్నారు. మా నాన్న బాబాయి ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. దివాకర్ పెద్ద నాన్నగారి స్థితి చూసి ఆయన్ను కదిలించడం ఇష్టం లేక ఏం చేద్దామని నాన్నని బాబాయిని అడిగారు. వాళ్ళు తమ దగ్గర ఏమీ లేదని మొండి చేయి చూపించడమే కాక దివాకర్ పెదనాన్నతో ఘర్షణకు దిగారు. అది చూసి పెద్ద నాన్నగారు కలుగజేసుకుని దివాకర్ పెదనాన్ని ఆ డబ్బు సర్దమని జీతాలు వచ్చాక తిరిగి ఇచ్చేస్తానని ఆయన చెప్తూ ఉంటే మా మనసులు నీరైపోయాయి. ఇదంతా చూసి వంశీకి బాగా ఒళ్ళు మండిపోయింది. నేను వంశీ నాన్నగారిని నిలదీశాము. ఏమిటి నాన్న, మీరు చేసిన పని కన్న తల్లి కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టలేరా? పెదనాన్నగారు ఏమైనా అనుకుంటారు అని కూడా కొంచెమైనా ఆలోచన లేదు మీరు అన్నాము. ఆ మాటలకు నాన్న బదులు రమణ బాబాయి జవాబిచ్చాడు. పిల్లల్లా ఉండండి. ఏది ఎలా చేయాలో మాకు బాగా తెలుసు. పెద్దవాళ్ల పనుల్లో మీకు జోక్యం అనవసరం. అయినా వాళ్ళ దగ్గర డబ్బులు లేక మిమ్మల్ని అడిగారనుకుంటున్నారా? ఏదోలా మాతో డబ్బు ఖర్చు పెట్టించాలని చూశారు. అందుకే లేదని తెగేసి చెప్పాం అన్నాడు. దానికి ఇదా సమయం బాబాయ్? చనిపోయింది మీకు జన్మనిచ్చిన తల్లి బాబాయ్ అన్నాను కోపంగా. తెలుసు, ఆ సంగతి నువ్వేమీ గుర్తు చేయనవసరం లేదు. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందని మీరా మాకు చెప్పేవాళ్ళు? రారా పోదాం అంటూ నాన్న చేయి పట్టుకుని అక్కడి నుండి తీసుకుపోయాడు బాబాయ్. వంశీ నిస్సహాయంగా చూస్తూ వెళ్ళిపోయాడు. వాడి చిన్న మనసు నాన్న చేసిన పని చూసి తట్టుకోలేకపోయింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ జానకత్తకి బాగా రూరిపోశారు. ఇన్ని సంవత్సరాలుగా వచ్చిన పంట డబ్బంతా అన్నయ్య ఏం చేసినట్లు? ఇప్పుడు ఈ ఖర్చులకు మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు అన్నాడు బాబాయ్. అది విని జానకత్త, నిజమేరా, నాకు ఇన్నాళ్ళని తోచనే లేదు. ఉంటున్న ఇంటికి అద్దె లేదు, తిండి గింజలు కొనక్కర్లేదు. పైగా హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. అయినా ఎప్పుడు చూసినా బేదార్పులే. ఆ జీతం ఈ ఐవేజు
ఏం చేస్తున్నట్టు అంది హేళంగా నవ్వుతూ. దానికి రమణ బాబాయి, నాన్న 4 మాటలు చెప్పి బుర్ర చెడగొట్టారు అంది కావ్య. అందుకే అన్నయ్య, ఇవన్నీ చూశాక ఇక్కడ ఉండలేక వెళ్ళిపోదాం అనుకుంటున్నాము అంది సాహతి. వాళ్ళిద్దరి మాటలు విని శరత్ నిశ్చేష్టుడైపోయాడు. అతడికి తల్లి అంటే అమితమైన ప్రేమ, మరెంతో గౌరవం కూడా. అలాంటి తల్లి మంచి చెడు విచక్షణ లేకుండా ఇలా మాట్లాడిందంటే నమ్మలేకపోతున్నాడు. కానీ ఇవన్నీ చెప్పింది తమకి అత్యంత ఆప్తులైన బాల్య స్నేహితులు. నమ్మకుండా ఎలా ఉండగలడు? అది అర్థం చేసుకున్న శ్రీకాంత్ శరత్ భుజం తడుతూ, అరే శరత్, మరి ఎక్కువగా ఆలోచించకరా, మనందరం కలిసి ఏదో ఒకటి చేద్దాంలే అన్నాడు ఓర్పుగా. అతడు శరత్ ఏమాత్రం బాధపడినా చూడలేడు. కావ్య, సాహతి కూడా ఆత్మీయంగా అతని వంక చూస్తూ, నిన్ను హర్ట్ చేయాలని కాదు బావా ఇదంతా చెప్పింది. ఉన్న సంగతి మీ దృష్టికి తేకుండా ఉండలేకపోయాము అన్నారు. సరేనమ్మా, ముందు మీరిద్దరు ప్రయాణం వాయిదా వేయండి, తర్వాత మనమందరం కలిసి కూర్చుని ఆలోచించి ఏదోటి చేద్దాం అన్నాడు శ్రీకాంత్. అంగీకారంగా తలూపారు ఇద్దరు. కావ్య, ఎందుకే అదోలా ఉంటున్నావు? 2 రోజులుగా నాతో సరిగ్గా మాట్లాడటమే లేదు నీవు. నా మీద కోపమా అంది విద్య దిగులుగా కావ్య వంక చూస్తూ. అయ్యో అదేం లేదు విద్య, నాకే మనసు బాగుండలేదు అంది కావ్య. ఏం చేస్తాం కావ్య, నాన్నమ్మ ఇలా హఠాత్తుగా పోవడం నాకు బాధగానే ఉంది. కానీ నువ్వు ఇలా నాతో మాటా పలుకు లేకుండా ఉంటే నాకు ఇంకా బాధగా ఉంది తెలుసునా అంది విద్య కన్నీళ్ల పర్యంతం అవుతూ. నానమ్మ పోయిన బాధ మన పిల్లలందరికీ సమానమేలే. నానమ్మ మరణం నిజానికి పెద్దవాళ్ళ కంటే మనకే తీరని లోటుగా ఉంది. అయినా కారణం అది కాదు విద్య. ఇప్పుడు మనిద్దరి మధ్య కొత్త సమస్య తలెత్తబోతోంది. దాన్ని ఎలా నివారించాలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను నేను అంది కావ్య. నీకు నాకు మధ్య సమస్యలా? నీకేమైనా మతిపోయిందంటే అంది విద్య ఆశ్చర్యంగా. నాకేం మతిపోలా. నువ్వు బుద్ధిమంతురాలిలా నీ చదివేదో నువ్వు అన్నట్లు అంటావు. అందుకే నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకు తెలియడం లేదు అంది కావ్య. కాస్త అర్థమయ్యేటట్లు చెప్పవే బాబు, నువ్వు చెప్పేది ఒక్క ముక్క కూడా నాకు అర్థం కావడం లేదు అంది విద్య. మరి అదే మాలోకంలో ఉండడం అంటే. పోనీ ఈ 4 రోజులు మన ఇంట్లో ఏం జరుగుతుందో అదైనా తెలుసా నీకు అడిగింది కావ్య. విద్య తెల్లముఖం చూసి, నాకు తెలుసు, నువ్వేం గమనించలేదని. పెద్దగా వెంట తిరుగుతూ వంట చేయడం తప్ప నీకేం తెలుస్తుందే నీకు? కానీ ఇంట్లో పని మానేసి కర్ర పెత్తనాలు చేసేవాళ్ళు ఎన్ని రాజకీయాలు నడుపుతున్నారో తెలుసా నీకు? మొదటి నుండి శరత్ బావకి నిన్నిచ్చి పెళ్లి చేయాలని ఇంట్లో అంతా అనుకునేవారు కదా. కానీ ఈరోజు అదంతా మారిపోయింది. శరత్ బావకి నన్ను చేసుకోమని జానకత్తని మా నాన్న అడిగాడు. వెంటనే మారు మాట లేకుండా అత్త ఒప్పేసుకుంది. ఇది విన్న దగ్గర నుండి నాకెంతో బాధగా ఉందో నీకేం తెలుసు అంది కావ్య బాధగా. అది విన్న విద్య నవ్వుతూ, పోనీ చేసుకోవే, దానికోసం ఇంత ఫీల్ అవ్వాలా అంది. మొద్దు, నీకు నవ్వెలా వస్తుందే? నాకైతే ఒళ్ళంతా కంపరంగా ఉంది. అయినా ఈ మాట విన్నాక నీకు కొంచెమైనా బాధగా లేదా? బావంటే నీకు చాలా ఇష్టం కదా, తన్ని వదులుకొని ఉండగలవా అంది కావ్య కోపంగా చూస్తూ. బావంటే నాకు ఇష్టమే, కాదనను. మన గ్రూప్లో ఒకరంటే ఒకరికి ప్రాణమే కదా. ఎవరు బాధపడినా మిగతా వాళ్ళు భరించలేరు. అమ్మ నాన్న నిరంతరం నాకు అన్నయ్యకు ఒక మాట చెప్తూ ఉంటారు, వ్యక్తి ప్రయోజనాల కంటే సమిష్టి ప్రయోజనాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని. అందుకే నాకేం బాధగా లేదు అని చెప్తున్నాను అంది విద్య. అందుకని నిన్ను కష్టపెట్టి నేను పండగ చేసుకోనా అంది కావ్య తీవ్రంగా చూస్తూ. విద్య కావ్య చెంపలు ప్రేమగా నిమురుతూ, ఎందుకే పిచ్చి అంత ఉద్రేకపడతావు? బావ అంటే నాకు అభిమానమే, కానీ తను లేకుండా బ్రతకలేని పరిస్థితి కాదు నాది. మన కుటుంబాలు చీలిపోకుండా ఉండాలంటే ఇదే మంచిదేమో కావ్య అంది విద్య లాలనగా. అమ్మా త్యాగశీలి, వెధవ ఆదర్శాలు వల్లించకు. నువ్వు త్యాగం చేసిన మాత్రాన నేను అందుకునేందుకు సిద్ధంగా లేను. నా దృష్టిలో శరత్ బావంటే కేవలం విద్యక్క భర్త అంతే. తను నాకు వరుసకు బావైనా శ్రీకాంత్ అన్నయ్య ఎంతో తను అంతే నాకు. పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వదిలేసి దీనికి విరుగుడుగా మనమందరం ఏం చేయాలో ఆలోచించు అంది కావ్య కటువుగా. కోపం తెచ్చుకో కావ్య, నేనేదో త్యాగం చేసే ఉద్దేశంతో ఆ మాట అనలేదు. ప్రతి మనిషి సుఖదుఖాలను కలిమిలేములను అన్నిటినీ సమదృష్టితో చూడాలనేదే నానమ్మ. సుఖం వస్తే పొంగిపోయి, కష్టం వస్తే కృంగిపోకుండా, సుఖదుఖాలకు అతీతంగా తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని చెప్తూ ఉండేది. అలాగే తన జీవితాన్ని చివరి వరకు కొనసాగించింది. ప్రతినిత్యం నానమ్మ ఏం కోరుకునేదో తెలుసా?
అనాయాసాన మరణం వినా దైన్యేన జీవనం అంతమే తవ సాయుధ్యం అని అలాగే బ్రతికి వెళ్ళిపోయింది దేవుడి దగ్గరికి. ఆమె పెంపకంలో పెరిగిన నేను ఇలా కాక ఇంకెలా ఆలోచిస్తాను చెప్పు? నీ మనసు ఎంత సున్నితమో మరెంత మంచిదో నాకు తెలుసు. పెద్దవాళ్ళ ఆలోచనలు ఇలా ఉన్నప్పుడు మనమేం చేస్తాం? కొన్ని సమస్యలను కాలానికే వదిలేద్దాం అంది విద్య నిబ్బరంగా. విద్య నానమ్మ ఎక్కడికి వెళ్ళలేదు, తను నీలో నాకు కనిపిస్తుంది అంటూ విద్యని ఆలింగనం చేసుకుంది కావ్య. రెండో భాగం ఇంతతో సమాప్తమండి. మిగతా నవల్ని రేపటి భాగంలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్టోరీస్.